అంతేకాని ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా అవార్డుకి అర్హత ఉన్నవారే. పేర్లు అనౌన్స్ చేసేద్దామా? జాను, మిమ్మల్ని అందరినీ ఫంక్షన్లో ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. అందరూ సంతోషంగానే ఉన్నారా? సంతోషంగా ఉన్నాం మేడం. తల ఓపెన్ చేయండి. తలుపు ఎలా లాక్ అయింది? ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. ఇప్పుడు నేను అవార్డు అనౌన్స్ చేయబోతున్నాను. ఇది నేను మాత్రమే డిసైడ్ చేసింది కాదు. ఎంప్లాయీస్ అంతా మీరే ఓటు వేసి బెస్ట్ అన్న వాళ్ళకి మాత్రమే నేను అవార్డు ఇవ్వబోతున్నాను. ఇవ్వడం మాత్రమే నేను. ఇలా ఇవ్వమని ఆర్డర్ వచ్చింది మాత్రం మీ వైపు నుంచే. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకుండా సిన్సియర్గా పనిచేసిన శివసుబ్రహ్మణ్యంకి మొదటి అవార్డు ఇస్తున్నాం. నాన్న మీరు రండి. తలుపు తెరవండి. ఫోన్ ఏమో కరెక్ట్గా ఈ టైంకి కింద పెట్టేసి వచ్చాను. ఇప్పుడు మనం చివరి అవార్డుకి రాబోతున్నాం. మొత్తం కంపెనీలో బెస్ట్ ఎంప్లాయ్ అని మీరే తీర్పిచ్చిన మిసెస్ ఏంటమ్మా పేరు చదువు. జయరాణ్కి ఓవరాల్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అల్లుడు మీరే ఇవ్వండి. లేదులే మావయ్య, జాను ఇస్తే బాగుంటుంది. జాను, రవి, జాను, బంగారి ఎక్కడా? ఇక్కడే ఉండాలి. ఏమైందో తెలియట్లేదు. పూజ మొదలు పెట్టాలి. బంగారికి నేనే ఆ బాధ్యత అప్పగించాను. ఉండమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. రవి, తనకొకసారి కాల్ చేసి చూడు. ఏంటి? జాను, ఫోన్ రింగ్ అవుతూనే ఉంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లా. మావయ్య,
అల్లుడు బంగారం చూసారా? చూడలేదు అల్లుడు. మొత్తం ఫంక్షన్ అంతా అత్తయ్య బంగారుకే కదా అప్పగించారు. తనే కదా ఈ ఫంక్షన్ అంతా ఏర్పాటు చేసింది. అవును, నాతోనే ఉంది. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళింది, ఆ తర్వాత రాలేదు మావయ్య. అయ్యయ్యో, పూజ 10:30 నుండి 12 లోపలే చేసేయాలి కదా అల్లుడు. ఇప్పుడు టైం 11 అయిపోయింది అల్లుడు. బంగారీనే ఈ సంవత్సరం పూజ చేయాలి. జాను, ఒకసారి నేను వెళ్ళి చూసొస్తాను. ఉమ్. బంగారు సిస్టర్, బంగారు సిస్టర్, ఎక్కడికి పోయి ఉంటుంది? బంగారు సిస్టర్, బంగారి, 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 బంగారి. బంగారి, అమ్మా, ఆఫీస్ అంతా వెతికాను, బంగారు ఎక్కడ కనపడలేదు. బాబా, తను ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? తనేమైనా చిన్నపిల్లనా? ఎక్కడో ఉంటుంది, వచ్చేస్తుందిలే. టైం అవ్వకముందే పూజ కానిద్దాం అత్తయ్య. ఆ, బంగారీ లేకుండా ఎలాగా? ఏంటి అత్తయ్య మాట్లాడుతున్నారు? పోయిన సంవత్సరం ఏమైనా బంగారి పూజ చేసిందా? నా చెల్లెలు మీనానే కదా అప్పుడు చేసింది. ప్రతి సంవత్సరం మీనా చేయటమే పద్ధతి కదా అత్తయ్య. మీ కోడలు మీనానే చేయనివ్వండి. ఏంటి మీనా? లేదన్నయ్య, అత్తయ్యకి నేను ఇదంతా చేయటం ఇష్టం లేదు. బంగారే చెయ్యాలని చెప్పారు, అందుకని తననే రానివ్వండి. లేదు మీనా, నువ్వేంటి విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు? మంచి టైంలో పూజ చేయాలి కదా. 12:30 తర్వాత రాహుకాలం మొదలవుతుంది. ఆ తర్వాత యమగండం. అప్పుడు చేయగలమా? నిన్ను ఝాన్సీ అమ్మ ఏమి అన్నారులే, వెళ్ళు. మీనా, నువ్వే వచ్చి పూజ చేయి. బంగారి వచ్చాక చూద్దాం. బంగారి దీనికంతా ఫీల్ అవ్వదు. నేను పూజ చేస్తే తనెందుకు హర్ట్ అవ్వాలి? బంగారి, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదే. బంగారు సిస్టర్,